వెల్కమ్ బ్యాక్ టు దిస్ సెషన్. అందరికీ ధన్యవాదాలు. ఈ క్లాసులో మనం మూవ్ టూల్ గురించి, రొటేట్ టూల్ గురించి, స్కేల్ టూల్ గురించి మనం తెలుసుకుందాం. మొదటగా నేను ఒక క్యాన్వాస్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఫైల్లోకి వెళ్ళి న్యూ క్యాన్వాస్ని సెలెక్ట్ చేసుకొని విడ్త్ 1920, హైట్ 1080 పిక్సెల్స్తో ఒక క్యాన్వాస్ని సృష్టిస్తున్నాను. ఈ క్యాన్వాస్ మీదకి నేను ఒక పిఎన్జి ఫైల్ని ఓపెన్ యాజ్ లేయర్, ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద ఇంకొక లేయర్ని సృష్టించే విధంగా నేను ఒక ఇమేజ్ని తీసుకొస్తున్నాను. దీంట్లో elephant.png అని ఉంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు లేయర్స్లో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ లేయర్ వైట్లో ఉంది, దానిపైన ఇంకొక లేయర్ ఓపెన్ అయింది. ఇది ఈ పిఎన్జి ఫైల్ ని మనం న్యూ లేయర్ కింద తీసుకొచ్చాం. దీన్ని మనం మూవ్ చేయాలి అంటే ఇక్కడ మూవ్ టూల్ ఉంది. దీన్ని కానీ క్లిక్ చేసి మనం దీన్ని మూవ్ చేయొచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి. నేను దీనిని ఇప్పుడు ఇక్కడ చూడండి, స్కేల్ టూల్ అని ఉంది. స్కేల్ టూల్ మీద క్లిక్ చేసి నేను దీని మీద క్లిక్ చేసిన వెంటనే అన్ని కార్నర్స్ లో చిన్న స్క్వేర్ బాక్సెస్ వచ్చాయి. వీటిని నేను డ్రాగ్ చేసినట్లయితే ఏ కార్నర్ అయినా అవి పెరుగుతూ ఉంటాయి. అన్ని వైపులకి అది ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది. చూడండి, అదే ఇక్కడ కీప్ ఆస్పెక్ట్ రేషియో అని ఉంది. అది ఉండడం వల్ల అది అన్ని వైపులా సమానంగా పెరుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ నేను ఇది తీసేసి నేను వీటిని మూవ్ చేశాను అనుకోండి, అది మనం ఏ డైరెక్షన్ లో దాన్ని మూవ్ చేస్తే ఆ డైరెక్షన్ కి అనుగుణంగా అది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కీప్ ఆస్పెక్ట్ రేషియో ఉంచినట్లయితే అన్ని వైపులా అది సమానంగా పెరుగుతుంది. ఈ విధంగా దీని ఇమేజ్ ని సెలెక్ట్ చేసి స్కేల్ టూల్ ద్వారా మనకు కావాల్సిన రేషియోలోకి ఆ ఇమేజ్ సైజ్ ని పెంచిన తర్వాత ఇక్కడ మనం స్కేల్ అనేది కానీ నొక్కినట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ఈ న్యూ ఇమేజ్, ఫోటో ఇమేజ్ వచ్చి సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి ఏ విధంగా రొటేట్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఈ టూల్ బాక్స్ లో మీకు కావలసినటువంటి అన్ని టూల్స్ కానీ మీకు కనపడకపోయినట్లయితే మీరు ఎడిట్ లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసి ఈ విండోలో టూల్ బాక్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి యూజ్ టూల్ గ్రూప్స్ అనేది ఈ మార్క్ ని తీసేయండి. ఇక్కడ చూడండి, నేను అన్నిట్లో ఈ ఐ గుర్తు సెలెక్ట్ చేస్తున్నాను. ఈ టూల్ కన్ఫిగరేషన్ లో ఉన్నటువంటి అన్ని టూల్స్ ఈ ఐ గుర్తు ని సెలెక్ట్ చేయడం ద్వారా అన్ని హైలైట్ అవుతున్నాయి. ఇక్కడ హైలైట్ అయినటువంటి అన్ని టూల్స్ కూడా మీకు ఇక్కడ ఈ టూల్ బాక్స్ లో ఇక్కడ కనపడతాయి. ఇప్పుడు ఓకే నొక్కండి. ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా ఈ మూవ్ టూల్ తో పిక్చర్ ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు. ఈ స్కేల్ టూల్ తో దీని మీద క్లిక్ చేసి మనకు కావలసిన సైజులోకి దీనిని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ రొటేట్ టూల్ తో మనం దీన్ని సెలెక్ట్ చేసి మనం ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్ కి మనం పిక్చర్ ని రొటేట్ చేయవచ్చు. ఈ క్లాసులో మనం మూవ్ టూల్, స్కేల్ టూల్, రొటేట్ టూల్ గురించి తెలుసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్. If you have not subscribed to my channel, please do subscribe to motivate us to make more videos. Thank you. I am yours, Prema Kumar.